ఎక్కువసేపు కూర్చోవడం, మలబద్ధకం వల్ల ఎక్కువ ఒత్తిడి పెట్టడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా రక్తనాళాలు ఉబ్బిపోతూ మొరలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఎక్కువసేపు సీటుపై కూర్చోవడం వల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడతాయి. దీనివల్ల మల విసర్జన, మూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంది. కొంతమంది పురీషనాళం బయటకు వచ్చే సమస్య కూడా ఎదుర్కొంటారు. టాయిలెట్లో ఫోన్ వాడటం వల్ల ఉన్న క్రిములు శరీరానికి చేరే ప్రమాదం ఉంది. ఇక టాయిలెట్ సీట్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. మలబద్ధకాన్ని తగ్గించుకోవాలంటే తగినంత నీరు తాగాలి. ప్రతిరోజు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగండి. ఇది మలాన్ని నరంగా ముంచుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పళ్ళు, కూరగాయలు, గోధుమలు, ఓట్స్, పప్పులు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. రోజు కనీసం 30 నిమిషాల పాటు నడవాలి లేదా వ్యాయామం చేయాలి. మల విసర్జన అవసరమైనప్పుడు ఆలస్యం చేయకండి. ఆలస్యం చేస్తే మలం గట్టిపడుతుంది. పెరుగు వంటి ఆహారాలు మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. జీర్ణక్రియ మెరుగవుతుంది. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం, యోగా లాంటి పద్ధతులు ఉపయోగించండి. పాదాల కింద స్టూల్ పెట్టుకుని కూర్చోవడం వల్ల మల విసర్జన సులభమవుతుంది. ఫైబర్ తక్షణం పెంచితే ఉబ్బరం, గ్యాస్ సమస్యలు వస్తాయి కాబట్టి నెమ్మదిగా మార్చండి.